అరే నీకే రే శివగారు చెప్తున్నా మొత్తం చెప్పురా, అంత సీన్ లేదు. అదైతే రాదు జన్మలో, నువ్వు ఎంత అనుకున్నా. టిఫిన్ వచ్చేసి మసాలా దోశ, అది కూడా మసాలా దోశ. మనోడు అయిపోగొట్టేసిండు, చూపిరా నీ బౌల్ మొత్తం నీట్గా మొత్తం నాకి పడేసిండు. మా మనోడికి ఆనియన్ దోశ ఇంకా రాలే, కొంచెం టైం పడుతుందంట. సో ఒకసారి మనం తిని చూద్దాం. అరే మామ వీడియో తీమా టేస్ట్ చెప్తా. 70 రూపీస్ కదా, 70 రూపీస్ కదా, 60 70 మసాలా దోశ వచ్చేసి 60 రూపీస్ చెప్తా. ఇక్కడ ఇక్కడ నువ్వు కూడా టేస్ట్ టేస్ట్ నువ్వు కూడా నేనే చెప్తా, రివ్యూ నేను ఇస్తా. ఈరోజు మనం ఆనియన్ దోశ కూడా వచ్చింది. ఆనియన్ దోశ కమింగ్. ఓకే పర్లేదా? చెప్తా. ఆనియన్ దోశ ఎట్లుందా? బాగుందా? అవునా, చూడండి ఆనియన్ దోశ. సో మసాలా దోశ ఓకే ఓకే ఓకే. కొంచెం తొందరగా తినేది పోదు, మళ్ళీ లేట్ అవుతుందా? ఫేమస్ టెంపుల్స్ ఏం లేవా? సో ఫేమస్ ఏం లేవు, ఏం లేవా ఫేమస్ టెంపుల్? గోవాకి గోవా బాగుంది అమ్మా. బీచ్లో కలుద్దాం, బీచ్లో మాట్లాడుతున్నాం. ఇంట్రెస్ట్ ఉంటాయా? ఇక్కడ నాది ఐడి, ఇన్స్టా ఐడి ఇస్తా. సో ఫాలో అవ్వండి. అక్కడికి వెళ్ళి కొన్ని రీల్స్ తీస్తాం. అండ్ ఇది థింక్ మొత్తం క్లీనింగ్ చేస్తుంది, చూడండి. అంటే ఏం చెత్త లేకుండా చేసేస్తుంది మొత్తం, అదే. ప్లేస్ చాలా బాగుంది ప్లేస్. ఎప్పుడు ఆ ప్లేస్ చాలా బాగుంది. వాటర్ దూరం బాగుంటుంది. వర్త చాలా వర్త. ఇది అసలు ఎంత పెద్ద ఉంది. బోటింగ్ కూడా ఉన్నట్లుంది ఇక్కడ. అదే కనిపిస్తుంది కదా, బోటింగ్ కూడా ఉన్నట్లుంది. సో ఎట్లా ప్లేస్ బోటింగ్ కదా, ఇదిగో ట్రై చేద్దాం. సార్ ఇది కూడా ట్రై చేద్దామా? ఇది ఏమనిపిస్తుంది కదా, చేస్తే బెటరే కదా. సో చూడండి ఇక్కడ బోటింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, బోటింగ్స్ కూడా ఉన్నాయి. ట్రై చేసి చేయొచ్చు. మ్యాక్సిమం కనిపిస్తలేదు క్లియర్గా, అంతా కనిపిస్తుందా? నాకు తెలిసి ఇక్కడ అక్కడ ఆ ప్లేస్లో ఉన్నాయి అక్కడ బోటింగ్స్. సో ఇది కానీ బాగుంది. ఏంటి రీల్ తీస్తున్నావా? సో మావాడు రీల్ తీస్తుడు. ఇది కూడా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా, ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫాలో అవ్వండి. ఇది మాత్రం అసలు మస్తు మంది వచ్చారు కదా. మామూలు టైంలో రష్ ఉంటుందా? అది ఎక్కువ ఎనీ టైం. ఇది సేఫెస్ట్ బీచ్ అంట. సేఫెస్ట్ బీచా? అవునా, సేఫెస్ట్ బీచ్ అంటే ఇది. ఇప్పుడు అక్కడ ఆర్కే బీచ్ లో ఏంటంటే కొంచెం డేంజర్ అంట అక్కడ. ఆటో అంకుల్ చెప్పిండు మాకు కూడా. ఇక్కడ రీల్ తీసుకున్నా అక్కడ. అవును అరే సోమ్, అక్కడ బాగుంది. ఇంకా అక్కడ ఉన్న స్టోన్స్ ఉన్నాయి చూడు, అక్కడ బాగుంది. ఇంకా కొన్ని ఫోటోస్ కూడా ఏముంది ఇది పెట్టుకుంటే ఏం కనిపిస్తుంది. అక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా అక్కడ. సో అక్కడికి వెళ్తాం, కొన్ని పిక్చర్స్ తీసుకొని. సో మళ్ళీ వెళ్తాం. సో ఇప్పుడు వచ్చేసి మనం తేనేటి పార్క్లో ఉన్నాం. సో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక్కడ ఒక బంగ్లాదేశ్ షిప్ అంట.
సో అది పెద్ద పెద్ద అల్లలకి మొత్తం ఇక్కడికి కొట్టుకొచ్చేసిందంట. సో ఆటో అంకుల్ చెప్పిండు. సో అది చూద్దామని వచ్చినాం కదా. సో చూపిస్తా అదండి. చూడండి షేప్ అది మొత్తం ఒకటే అనంతిరికి ఇంత పెద్ద చెప్పేది. సో ఇదే అంట బంగ్లాదేశ్ నుంచి కొట్టుకొచ్చిన షిప్. ఎన్ని రోజులు అయిందో అది బాగుంది, పెద్ద బాగుంది. అత్యూరం అక్కడ డోర్ గిట్లా ఓపెన్ ఉంది చూడుందా, లేకపోతే అక్కడనే అవుతుంది చూడు. డాగ్స్ కూడా కొద్దిగా నీడలాకుంది ఇటు సైడ్. అక్కడ పైన చూడు బిఎస్ జస్ట్ ఓన్లీ ఇంకా పేమెంట్ దిగినట్టు ఉంటుంది అంతే. పడదరా బాబు, అంత ఫిక్స్ అయిపోయింది నీకు. ఏంది ఇది అంటే ఎంతవరకు ఉంటుంది? ఆడ వరకు ఆ వాటర్ అక్కడ వరకు ఇదంతా వాటర్ లెవెల్స్. ఇది మరి ఏందేమో కమెంట్ చేయండి. ఇదేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, మాకు తెలియదు. మాకు తెలియదు ఏంటో. ఒకసారి ఓపెన్ చేస్తారా? లాక్కుందా? టైటానిక్ మునిగిపోయింది ఎంత? టైటానిక్ ఆడుందిరా ఫ్యాన్ ఇంతే ఉంటుంది. ఇది దేవర షిప్పా? దేవర మూవీలో షిప్ చూపించు. ఫుడ్ వచ్చింది ఇప్పుడే. సో పెప్సీ. సో ఫుడ్ ఏంటి రా ఇది? ఏం రా ఇది? చికెన్ పిజ్జా. చికెన్ పిజ్జా విత్ ఇదేంటి? నట్సా? సో నట్స్ విత్ సాస్. ఇది సాస్. సో పెప్సీ. ఇదేంటి? ఇది సేమా? సేమా కామోనా? కామోనా? అమ్మ మొత్తం 90 రూపీస్. ఓకే ఓకే. పర్ హెడ్ 99 రూపీస్. 99 తీసుకుంటే 499 రూపీస్ అంతేనా? 450 సారీ 415 రూపీస్ అంట. ఫస్ట్ తినాలి. ఏం కాదు, పర్లేదు, ఏమైంది, అట్లా ఫ్లోలో మాట్లాడాలి. అన్ని ముందే తెలుసుకొని ప్రీ ప్లాన్గా మాట్లాడితే అది లాగ్ అవ్వదు. సో అది అనమాట. సో ఎక్కువ ఇది ఫస్ట్ టైం పిజ్జా తినడం. ఫస్ట్ టైం ఎప్పుడు పుట్టినప్పటి నుంచి చికెన్ ఫస్ట్. ఓవర్ యాక్షన్ చేయకరా, ఓవర్ యాక్షన్ చేయక. ఇరవాలి ఇప్పుడు తిన్నావా నీ ఫేస్కి? నువ్వు తినవరా? నువ్వు ఇట్లా తినవు. ఎవరు నేనా? అప్పుడే ఏం తిన్నావు చెప్పు మరి. ఫుడ్ సార్ కట్ చేస్తా, ఏం కదా, ఏం ఫీల్ కాదు. కానీ ఇప్పుడు చెప్పు జెన్యూన్గా తిన్నావా? ఇప్పుడు ఎన్నోసార్లు తినడం? అమ్మో 10 times తిన్నావా? నువ్వురా ఫస్ట్ టైమా తినడం? తిన్నావా? వీడు మస్తు తింటావు కదా నువ్వు. నేను ఇప్పుడు సెకండ్ టైమే తినలే ఇప్పుడు నేను. సో అదే, సో తిన్న తర్వాత మాట్లాడుకుందాం.
టేస్ట్ ఎట్లా టేస్ట్ అవునా ఎట్లా టేస్ట్ ఎట్లా శివ టేస్ట్ అదే ఫినిష్ చేయడం ఫినిష్ చేసిన తర్వాత మాట్లాడుతున్నాం 15 minutes later. ప్యాక్ చేసుకుంటారు అందరు మామూలు బట్టలు ఇంకా చూడండి ఏంది శివ చెప్పు ఏందో చెప్తున్నావు కాకపోతే మన అంత మంచి ప్లేసెస్ ఏం లేవు వైజాగ్ లో అంతా బీచ్ ఒకటి తప్ప బీచ్ బీచ్ వైబ్స్ ఒక్కటే బాగున్నాయి బీచ్ ఒకటి అంతే బాగుంది ఇంక అంత పెద్దగా ఇంట్రెస్టింగ్ ఏం లేదు అది ఏదిరా బీచ్ అది కైలాసగిరియా ఏదిరా అది అది కాదు అది గుర్తొస్తలేదు అది కాదు బీచ్ ఫస్ట్ మనం పోయినాం చూడు రిషికొండ రిషికొండ బీచ్ బాగుంది స్విమ్మింగ్ కూడా చేయాలనుకుంటే ఆ బీచ్ లో ఇంకా మిగతా అంత ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలేదు సో అది మ్యాటర్ సో అంతా ప్యాకప్ అంతా మొత్తం ప్యాక్ చేస్తారు మా వాళ్ళు ఇంకా 4:10 కల్లా మాకు ఇంకా 4:15 4:15 ఉందా బస్సు 3:30 వరకు లేకపోయినా అనుకో మళ్ళీ 5,000 కాదు ఏ కాంప్లెక్స్ అది మరి కాంప్లెక్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ నియర్ బై హాస్పిటల్ నియర్ ఏదో గవర్నమెంట్ ఐ హాస్పిటల్ నియర్ బై ఐ హాస్పిటల్ అంటే వీడే బుక్ చేసింది వీడే మరి మంచిగా ఉంది కానీ ఎంత మజా వచ్చే ప్లేసెస్ అయితే ఏమంత అనిపించలేదు కదా కాకపోతే అరకు నుంచి వైజాగ్ ట్రైన్ జర్నీ మాత్రం వేరే అసలు ఒకటి ఎంజాయ్ చేయొచ్చు అసలు పెద్ద పెద్ద అంతా చాలా అంటే చాలా బాగుంటది సో అది మ్యాటర్ ఇంతటితో ఇంకా ఎండ్ అయిపోతుంది ట్రిప్ ఎండ్ అయిపోతుంది సో ఇంకా లెట్స్ గో ఇంకా హైదరాబాద్ అనమాట సో హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం ఇంకా అందరం అది మ్యాటర్ సో మా వాడు అంతా ప్యాక్ చేసాడు ఇంకా చేసేది మా మొత్తం ప్యాక్ చేస్తున్నా సో 4:15 కల్లా మాకు బస్సు ఉంది ఇక్కడ నుంచి ట్రైన్ ఒకవేళ హైదరాబాద్ రావాలనుకుంటే మా ఫ్రెండ్ ఒకటి టీచింగ్ ఉంది వాడేమడొస్తే మీరు మళ్ళీ రారు పక్క ఇది శివ అరే నీకే రే శివ గారు చెప్తాను మొత్తం ఆయన వాడు ఉన్నదే చెప్పిండు ఏమో క్రియేటివ్ చేసి ఏం చెప్పలే మహేష్ గారు చెప్పమన్నాడు వాళ్ళ మొత్తం ఈడే చెప్పమన్నాడు నాకు తీస్తున్నా అని చెప్పి చెప్పేసా అట్లా నువ్వు ఫీల్ కాకు నా ఫీల్ ఏమన్నా నువ్వు మాట్లాడుకో నాతో నా వరకు రాకుండా చూసుకో షేర్ అండ్ సబ్స్క్రైబ్ గంట సింబల్ కొట్టండి ఫస్ట్ ఛానల్ పేరు చెప్పరా ఛానల్ పేరు మహేష్ వెంకటేష్ నీకే తెలియదు వాళ్ళకి ఎట్లా చెప్తారు చెప్పురా అంత సీన్ లేదు అదైతే రాదు జన్మలో నువ్వు ఎంత అనుకున్నా బ్లాగ్ చలో ఇంకా సో వెళ్తున్నాం హైదరాబాద్ వెళ్తున్నాం లెట్స్ గో సో బస్ కూడా వచ్చేసింది ఏది ట్రావెల్స్ ఏదిరా మేఘన ట్రావెల్సా మహాదేవ్ యా మహాదేవ్ ట్రావెల్స్ సో వెళ్తున్నాం మహాదేవ్ ట్రావెల్స్ వచ్చేసింది వెళ్ళిపోతున్నాం ఇది అన్నమాట ట్రావెల్స్ ఇది ఇది మహాదేవ్ ట్రావెల్స్ అంట మాకు టికెట్ వచ్చేసి పర్ హెడ్ ఇంత 1100 వైజాగ్ టు హైదరాబాద్ పట్టది పర్ హెడ్ సో దిస్ ఇస్ ద ట్రావెల్స్ దా శివ ఎక్కడికి
4 seats. ఫైనల్ గా వెళ్తున్నాం హైదరాబాద్. శివ ఏం లేదు శివ, ఈ రెండు నువ్వు సోమగాడ ఈ రెండు రా. U5 U6 మీవి. నేను వెంకటేశ్వర. ఓకే అదే ఇది ఓకే ఓకే అదే ఓకే ఓకే పైకి వెళ్దాం. శివ అడుగు ఒకసారి అడుగు. ఇక్కడ పెట్టేసేయచ్చు, ఇప్పేసి సాక్స్లతో పెడితే ఓన్లీ షూ, సాక్స్లు అట్లే ఉంటుంది. పక్కన కూడా వస్తుంది పెడితే అడుగు ఒకసారి అడుగు షూ వెళ్తున్నాం. ఇప్పుడు ఏడు పెట్టచ్చు అడుగు భయ్యా. కింద పెట్టేసేయచ్చా షూ? పెట్టి ఓకే ఓకే వెళ్ళినాడు పైకి ఎక్కేసి ఇంకా. సో సీట్స్, సో నేను వెంకటేష్ ఇక్కడ. ఈ సీట్స్ వచ్చేసి U5 U6 U5 అంటే సోము శివ వచ్చేసి చేసే మన మంచి కోసమే చేస్తాడు. సో చెప్పేస్తే ఇంకా శివ. కానీ ఇది ఏసీ కాదు, నాన్ ఏసీ బస్ ఇది. సో ఫ్యాన్ కూడా లేదు. ఫ్యాన్స్ ఉన్నాయా? కొంచెంసేపు అయితే స్వాతికి ఏసీ అవసరం లేదు, ఏమవసరం లేదు. ఎండాకాలం ఏసీ బట్ కొంచెం ఏసీ అయితే బెటర్ కదా. సో అట్లా అని చెప్పేస్తే ఇంకా. అవును సరే ఓకే. ఇంకా బస్ ఇంకొక 5 minutes అయితే సో బయలుదేరబోతుంది. సో వెళ్దాం. సో ఫుడ్ అంటే ఇంకా మధ్యలో తినాలి ఎక్కడన్నా. సో ఎలాగో వాళ్ళు బస్ అయితే ఆపుతారు. సో అక్కడ ఆగేసి సో ఫుడ్ తినేస్తే ఓకే అయిపోతుంది. ఇంకా వెళ్ళిపోతాం హైదరాబాద్కి. సో ఇంకో విషయం ఏంటంటే ఇంకా సో ఈ వీడియో వచ్చేసి మేబీ సో జనవరి. సో ఎడిటింగ్ అయితే నాకు రాదు, వీడికి వస్తుంది. సో వీడే చెప్పాలి వీడియో అసలు ఎప్పుడు అప్లోడ్ చేయాల్సింది, ఎందుకంటే వీడే కదా ఎడిట్ చేయాల్సింది. కాకపోతే కొంచెం మనోడు కొంచెం వర్క్లో ఉంటాడు. సో కొంచెం ఓ గంట 2 గంటలు కేటాయిస్తాడేమో అనుకుంటున్నా వీడియోకి అయితే. సో ఇంకా మనోడు ఫోర్స్ చేసి ఎట్లోలాగా వీడియో అయితే అప్లోడ్ చేయిస్తాను. నేను చేయిస్తా ఎడిట్ చేయించి అప్లోడ్ చేయిస్తాను ఖచ్చితంగా. ఇంకేంటంటే ఇంకా ఇది వ్యూ, అవుట్డోర్ వ్యూ ఇలా ఉంది అనమాట. సో ఇంకొక 5 minutes అవుతుంది బయలుదేరడానికి బస్సు. సో ఇది సో బాగానే ఉంది, కొంచెం వేసి ఉంటే బెటర్. మళ్ళీ ఎక్కడ నెక్స్ట్ ట్రిప్ ఎక్కడ? సో కొంచెం టైం పట్టు, ఒక 6 months పడవచ్చు. సో ఓవరాల్ గా బడ్జెట్ కూడా ఒక అప్రాక్స్ ఒక 5,000 అలా అయ్యిండొచ్చు. సో ఇంకో విషయం ఏంటంటే మేము ఆల్రెడీ టికెట్స్ అప్ అండ్ డౌన్ బుక్ చేసుకున్నాము. ట్రైన్ ఏది స్లీపర్ బుక్ చేసుకున్నాం. సో అయితే మాకు ట్రైన్ టికెట్ క్యాన్సిల్ అయినాయి. క్యాన్సిల్ అది జనవరి 1 ఎర్లీ మార్నింగ్ ఎంత 1:30 కల్లా మాకు ట్రైన్ ఉండే. సో అది అన్ఫార్చునేట్లీ ఒక క్యాన్సిల్ చేసేసారు ఆ ట్రైన్. సో దానివల్ల మళ్ళీ మేము ట్రావెల్స్ బుక్ చేసుకున్నాం. అక్కడ బుక్ చేసుకోవాల్సి వచ్చింది యాక్చువల్లీ చెప్పాలంటే. లేదంటే ఒక 400-500లో వెళ్ళిపోయే వాళ్ళం హైదరాబాద్కి ట్రైన్లోనే. అది మ్యాటర్. హోప్ఫుల్లీ ఇంకా సో అందరూ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, సో కొంచెం లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో చాలా అంతే చాలు. సో ఇంతతో ఇంకా వీడియో ఆపేస్తున్నాం. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకేనా? బాయ్.
బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.